సో ఇప్పుడు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. శ్రీలంక ప్యాకేజ్ గురించి తెలుసుకుందాం. ఎన్ని డేస్ ఉంటుంది, ఏమేమి కవర్ చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, శ్రీలంక అంటేనే మనందరికీ తెలుసు, రామాయణానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మనం అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం శ్రీలంక గురించి. అవునండి. సో మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి శ్రీలంక ప్యాకేజ్ లో ఏమేమి చూపించబోతున్నారు, అసలు ఎన్ని డేస్ ఉంటుంది ప్యాకేజ్, అండ్ ఈ ప్యాకేజ్ లో మీరు ఏమేమి ప్రొవైడ్ చేయిస్తారు? ఈ శ్రీలంక ప్యాకేజ్ అనేది 5 nights 6 days ప్యాకేజ్ అండి. ఈ 5 nights 6 days ప్యాకేజ్లో మనము మీరు అన్నట్టు మనకి లంక అంటేనే రాములు వారు, ఆంజనేయ స్వామి, రామరావణ యుద్ధం, ఈ రావణుడికి సంబంధించినవి అన్నీ కూడా మనకు ఒక విజువలైజేషన్ ఉంది. సో వాటికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా మీరు శ్రీలంకలో చూడొచ్చు. సో అందుకని మనం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 5 nights 6 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది శ్రీలంక టూర్ కోసం. దీంట్లో మీరు కొలంబోలో దిగినప్పటి నుంచి తర్వాత ఫస్ట్ డే మీరు అక్కడి నుంచి మనం హబరానా కానీ డంబోల్ అనే ఏరియా వరకు వెళ్తామండి. ఈ ఏరియాకి వెళ్ళే దారిలో మనం 2 శివాలయాలు చూస్తాం. 2 శివాలయాల్లో ఒకటి మునేశ్వరన్ టెంపుల్, ఇంకోటి మన్వారి టెంపుల్. ఈ 2 కూడా మనకి రామాయణానికి సంబంధించిన వాటితో ముడిపడి ఉంది అనమాట. ఈ మునీశ్వరన్ టెంపుల్ అక్కడ వాళ్ళ స్థల పురాణం ప్రకారం ఈ ముని ఈశ్వరుని మాత్రమే ముందు ఆ స్వామివారిని దర్శించుకునేవాళ్ళు. రాముల వారు మొట్టమొదటి మానవుడు ఆ టెంపుల్ని దర్శనం చేసుకుంది. అది కూడా ఎందుకంటే రాముల వారు రావణాసురుడిని సంహరించిన తర్వాత పుష్పక విమానంలో అయోధ్య వస్తూ ఉంటారు. అయోధ్య వస్తూ ఉంటే రాముల వారికి బ్రహ్మహత్య పాతకం వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే రావణాసురుడు శుద్ధ బ్రాహ్మణుడు. సో బ్రహ్మహత్య పాతకం వెంటాడుతూ ఉంటే ఆ మునీశ్వరుడు అనే ప్లేస్ దగ్గరికి వచ్చేటప్పుడు అది ఆగిపోతుంది అనమాట. అప్పుడు రాముల వారు కిందకి దిగితే అప్పటికే స్వయంభూ శివయ్య ఉన్నారనమాట అక్కడ మునీశ్వరన్ టెంపుల్లో. సో రాముల వారు వచ్చి ప్రార్థిస్తారు. అక్కడ ప్రార్థించి ఎట్లా తరుణోపాయం కావాలంటే మీరు శివలింగాలు ప్రతిష్ఠించాలి 4 ప్లేసులు అని చెప్తారు. సో అక్కడి నుంచి మొట్టమొదటి శివలింగం ప్రతిష్ఠించింది రాముల వారు మన్వారి టెంపుల్. సో మన్వారి టెంపుల్లో అక్కడి నుంచి ఒక 1 hour జర్నీ ఉంటుంది మునీశ్వరం దగ్గర. సో అక్కడ ప్రతిష్ఠిస్తారు. అది సైకతలింగం. సో ఆ సైకిల్ని ప్రతిష్ఠించి అక్కడి నుంచి రాముల వారు మళ్ళీ అయోధ్య వెళ్తారనమాట. సో ఈ 2 శివాలయాలు చూసుకుంటే మనకి హబరానా కానీ లేకపోతే డంబోలా ఏరియా కానీ స్టే చేస్తామండి. ఎందుకంటే కొలంబో నుంచి మన హబరానా ఎలా 6 to 7 hours జర్నీ పడుతుంది. సో నైట్ అక్కడికి వెళ్తే నైట్ అవుతుంది. మంచి హోటల్ అండ్ మంచి ఫుడ్. సో శ్రీలంకన్ ఫుడ్ ఎంజాయ్ చేసి మనం డిన్నర్. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు మళ్ళీ మనం హోటల్ చెక్అవుట్ చేసుకొని ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది శ్రీలంకలో. అది శాంకరీదేవి అమ్మవారి శక్తిపీఠం. శాంకరీదేవి అమ్మవారి శక్తిపీఠం మనకి మనం చెప్పేది ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలు మిగతా అన్ని కూడా మనకి ఇండియాలో ఉన్నాయి. ఇది ఒక్కటి మాత్రమే శ్రీలంకలో ఉంది. అందుకని ఏంటంటే మనకి అష్టాదశ శక్తిపీఠాలు మనకి స్టార్ట్ చేసేటప్పుడు లంకాయం శాంకరీదేవి అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో అక్కడ శక్తిపీఠం ఉంది. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. అయ్యవారి పేరు తిరుకోనేశ్వరుడు, అందుకనే ట్రింకోమల్లి అనే పేరు వచ్చిందనమాట. సో అక్కడికి వెళ్ళి మనం అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా పూజలు చేసుకొని అయ్యవారి దర్శనం చేసుకొని పూజలు చేసుకొని వస్తాం సెకండ్ డే రోజు. అక్కడే మనం ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ రావణ హాట్ వెల్స్ అని ఉంటాయి. ఈ రావణ హాట్ వెల్స్ ఏంటంటే మన రావణాసురుడు వాళ్ళ మదర్ కైకసి అని ఉంటారు. ఆ కైకసి అంత్యక్రియల కోసం అని చెప్పేసి ఆ బావులను తవ్వుతారు. అంటే ఒక త్రిశూలంతో కొడితే 7 బావులు వస్తాయి. ఆ స్పెషాలిటీ ఏంటంటే 7 బావుల్లో కూడా మన హ్యూమన్ బాడీకి 7 different types ఆఫ్ టెంపరేచర్స్ తెలుస్తాయి. ఒకటే ప్లేస్ అన్నీ కూడా 5-6 అడుగుల దూరంలోనే ఉంటాయి. బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయి దాంట్లో. మనకి రామేశ్వరంలో అందరికీ తెలిసిందే 21 బావులు ఉంటాయి. 21 బావుల్లో కూడా నీళ్ళు ఎట్లయితే ఇక్కడ 7 బావులు ఉంటాయి. ఈ 7 బావుల్లో కూడా స్పెషాలిటీ ఏంటంటే మీరు నీళ్లు తీస్తారు మళ్ళీ అక్కడ వరకు వచ్చి ఆగుతాయి. ఓవర్ఫ్లో అనేది ఉండదు, కిందకి పొర్లిపోవడం అనేది ఉండదు. సో అక్కడ శ్రీలంకన్స్ బాగా నమ్ముతారు. అది అక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు. ఏం డిసీజెస్ ఉన్నా లేదంటే ఏదన్నా ఈ పాపాలు ఉన్నా కానీ పోతాయి అనే ఉద్దేశం అనమాట. ఈ డిసీజెస్ పోవడానికి కాబట్టి అది సైంటిస్ట్ చెప్పేది అంటే సల్ఫర్ మైన్స్ ఉన్నాయి కింద, అందువల్ల ఆ హాట్ వాటర్ వస్తుంది. సల్ఫర్ వల్ల డిసీజెస్, చర్మ రోగాలు ఏమంటే పోతాయి అనేది ఒకటి అనమాట. అది కూడా చూడొచ్చు అక్కడ. సో అక్కడి నుంచి బయలుదేరి డంబోలా అని వస్తాం. డంబోలాలో గోల్డెన్ బుద్ధ స్టాట్యూ ఫోటో స్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి క్యాండీ వస్తుంది. క్యాండీ 3rd capital ఆఫ్ శ్రీలంక అండ్ వరల్డ్ హెరిటేజ్ సిటీ. క్యాండీ మొత్తం కూడా వరల్డ్ హెరిటేజ్ సిటీ. సో దాంట్లో ఇంపార్టెంట్ ప్లేస్ క్యాండీ టూత్ రిలిక్ టెంపుల్ అని ఉంది.
ఈ క్యాండీ టూత్ రిలిక్ టెంపుల్ విజిట్ చేయాలి. అంటే బుద్ధుడి పన్ను ఉందన్నమాట, టూత్ రిలిక్. సో మనకి అమ్మవారి శక్తిపీఠాలు అన్ని అవశేషాలు కదండి, అట్లానే బుద్ధుడి అవశేషం అనమాట అది. అందులో అంత ఇంపార్టెంట్ ప్లేస్ బుద్ధిస్టులకి. ప్రపంచంలోని బుద్ధిస్టులు అందరూ కూడా ఒక్కసారైనా వచ్చి విజిట్ చేయాలనుకుంటారు, దర్శించుకోవాలనుకుంటారు. కానీ పన్ను కనపడదండి అది. సో ఆ పన్ను ఒక గోల్డెన్ క్యాస్కెట్స్లో 7 గోల్డెన్ క్యాస్కెట్స్ ఉంటే గోల్డెన్ క్యాస్కెట్స్లో ఉంటుంది. సో ఆ పన్ను ఉన్న ప్లేస్ కూడా కంప్లీట్గా ఒక ప్యాలెస్ అండి. వాళ్ళు మన బౌద్ధ సన్యాసులు వచ్చి రాజుని అడిగితే ఆ ప్యాలెస్ని ఇచ్చేస్తాడు. ఆ ప్యాలెస్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల. అది విజిట్ చేసుకుంటాం. తర్వాత రోజు అక్కడి నుంచి బయలుదేరి సీతమ్మవారు అశోక వాటికి వెళ్తాం. రావణాసుడు వారు తీసుకొచ్చి అమ్మవారిని ఉంచిన ప్లేస్. సో అది కూడా అండి అసలు అలాగే నేచర్ అనమాట. కంప్లీట్గా హిల్ స్టేషను అండ్ తేయాకు తోటలు ఉంటాయి అండ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి మధ్యలో. వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకుంటూ అశోక వాటికి వెళ్ళి అక్కడి నుంచి మధ్యలో విజిటింగ్ ప్లేస్ రాంబోడ హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది. రాంబోడ హనుమాన్ టెంపుల్లో కూడా 18 అడుగుల స్వామివారు ఉంటారు. సో అక్కడి నుంచి చూస్తే పర్వతాలన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి రూపంలో పడుకున్నట్టుంటాయి. ఆ పర్వతాలు ఆ షేప్లో కనపడతాయి అన్నమాట మనకి. అంత అద్భుతంగా ఉంటుంది ప్లేస్. సో అక్కడి నుంచి బయలుదేరి అశోకవనం వెళ్తాం. అశోకవనంలో అమ్మవారు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో ఇప్పుడు అక్కడ రామాలయం టెంపుల్స్ ఉన్నాయి, రాములవారి టెంపుల్స్ పెట్టారు. ఆ రాములవారి టెంపుల్స్లో రాములవారిని దర్శనం చేసుకుంటాం. అక్కడే హనుమంతుడు పాదబుద్ధుడు ఉంది, ఫుట్ స్టెప్. సో అది ఫుట్ స్టెప్ దర్శనం చేసుకుంటాం. బయలుదేరి మనం బ్యాక్ క్యాండీ వస్తాం. క్యాండీ మరుసటి రోజు బయలుదేరి కొలంబో వస్తాం. ఆ కొలంబో మొత్తం కూడా క్యాపిటల్ అనమాట, శ్రీలంక క్యాపిటల్. ఆ కొలంబోలో మెయిన్ ప్లేసెస్ అని చూస్తాం. అక్కడ విభీషణ టెంపుల్ ఉంది. అంటే విభీషణ మనందరికి తెలిసిందే చిరంజీవి. సో వాళ్ళు కూడా నమ్ముతారు, శ్రీలంకన్స్ కూడా. సో ఆయనకు ఒక టెంపుల్ ఉంది అక్కడ. ఆ టెంపుల్ విజిట్ చేస్తాము. తర్వాత బెంతోటాన్ దగ్గరలో ఒక బీచ్ ఏరియా ఉంది, అది విజిట్ చేస్తాం. సో కొలంబో సిటీలో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్ని విజిట్ చేసుకొని 6వ రోజు బ్యాక్ హైదరాబాద్ వస్తాం. 57,000 రూపీస్ ప్యాకేజ్ కాస్ట్. దీంట్లో ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉంటుంది, హోటల్ అకామిడేషన్ ఉంటుంది, తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మనం వస్తాము. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఈ మంత్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో మెగా మేళా అని జరుగుతుంది. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 12 బ్రాంచుల్లో కూడా మెగా మేళాలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ఇయర్లో ఏ ప్యాకేజ్ కాస్ట్ అయితే ఉందో అదే ప్యాకేజ్ కాస్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి అన్ని రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఫ్లైట్ టికెట్స్ పెరుగుతున్నాయి అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతున్నాయి, హోటల్స్ పెరుగుతున్నాయి. సో వీటి వల్ల ఏంటంటే మనకి కస్టమర్స్కి మనము ప్రమోషన్ ప్యాకేజ్ కింద ప్రమోషన్ చేయాలి, కస్టమర్స్కి మనము డిస్కౌంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రైస్ లాక్ చేసేసామన్నమాట. ఈ ఇయర్లో ఏ ప్రైస్ అయితే ఉందో నెక్స్ట్ ఇయర్ కూడా అదే ప్రైస్కి వెళ్తారు. ఎవరైతే శ్రీలంక ప్యాకేజ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో శ్రీలంక ఇయర్ లాంగ్ వెళ్ళొచ్చండి. మనకి ఆల్రెడీ డిసెంబర్ అయిపోయింది, జనవరిలో కూడా అయిపోవచ్చుని. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి ప్రతి మంత్ మనకి గ్రూప్ ఉంటుందండి, ఫిక్స్డ్ డిపార్చర్ గ్రూప్ ఉంటుంది. అలాగే కస్టమైజ్డ్ ఎవరైనా వెళ్ళాలి, ఎందుకంటే కొంతమంది కంఫర్ట్ జోన్ ఫీల్ అవుతారు, మేము వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి కూడా మనం ప్యాకేజ్ చేసి ఇస్తాం. సో మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా మనం చక్కగా చూపిస్తాం వాళ్ళందరికీ కూడా. 4 వెళ్ళొచ్చు, 6 వెళ్ళొచ్చు. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా మన బ్రాంచెస్ విజిట్ చేయండి. విజిట్ చేసి చక్కగా వాటికి సంబంధించి శ్రీలంక ప్యాకేజీకి సంబంధించి వివరాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన వాళ్ళు. హ్యాపీగా 6 days తిరిగి రావచ్చు. 6 daysలో ఎవరైతే గ్రూప్ వెళ్తారో అందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోతారు. అంత బాగుంటుంది హాస్పిటాలిటీ మాది. సూపర్ అండి. శ్రీలంక టూర్ గురించి నిజంగా చెప్తుంటే చాలా బాగా అనిపించింది. ఒక మంచి డివోషనల్ వైబ్స్తో పాటు చూడదగినటువంటి ప్లేసెస్ అన్ని కూడా ఈ శ్రీలంక ప్యాకేజ్లో చెప్పారు. అవన్నీ కూడా దగ్గరుండి మరి అన్ని చూపిస్తారు. సో ప్యాకేజెస్ కూడా చాలా బాగున్నాయి, నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి, శ్రీలంకకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ టైం అని చెప్పొచ్చు బుక్ చేసుకోవడానికి. ఎందుకంటే స్ట్రైట్ అవే జస్ట్ 10,000 బుక్ చేసుకుంటే చాలు, మీకు డిస్కౌంట్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇయర్కి రైజ్ అయ్యే ప్రైజెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రైజెస్ ఫ్లక్చువేషన్ అనేవి మన పైన ఉండవు. కాబట్టి మ్యాక్సిమం ఒక 10 to 15% అయితే తప్పకుండా డిస్కౌంట్ రూపంలో వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇంకా స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారు. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.